అందరికీ నమస్కారం. దర్శి నియోజకవర్గంలో ఈ మధ్య ముళ్ళమూరు మండలానికి సంబంధించి ఒక విచిత్ర ఘటన జరిగింది. కూటమిలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, గతంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి మెంబరు, తెలుగుదేశం పార్టీ కోసం గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డటువంటి కార్యకర్త, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చెప్పుతో కొట్టుకుంటూ సెల్ఫీ వీడియో తీసి దాన్ని వాట్సాప్ సోషల్ మీడియాలో షేర్ చేయటం కూడా దర్శి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అర్థం కాల. దర్శి కూటమిలో విభేదాలు బొగ్గుమంటున్నాయా? కార్యకర్తలకి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇన్ఛార్జిగా గొట్టిపాటి లక్ష్మి గారు అక్కడ కూటమి ఇన్ఛార్జిగా ఉన్నారు. 2024లో మరి గొట్టిపాటి లక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి బరిలో దిగటం జరిగింది. కొన్ని నెలల ముందే మరి మనకి వైసీపీ తరపు నుంచి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అక్కడ బరిలో దిగారు. బూచేపల్లి 2500 పైన, అంటే 2700 ఆ మెజార్టీ తోటి కూడా ఆయన గెలుపొందడం జరిగింది. మనకి దర్శి కాన్స్టిట్యున్సీ అంటేనే ఒక దాదాపుగా మనం చూసాం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలో కంటే దర్శి కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దర్శి కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జి పట్ల అంతలా బాధపడటానికి కారణమేంది? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంతలా బాధించేటువంటి సంఘటనలు అక్కడ ఏం జరిగాయి? దర్శిలో ఉన్నటువంటి ముళ్ళమూరు మండలం కానీ, కురిచేడు మండలం కానీ, దర్శి టౌన్ కానీ, మరి తాళ్ళూరు మండలం కానీ, ఈ ప్రాంతాల్లో కూడా పార్టీ యాక్టివ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అటు కార్యకర్తలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కానీ ఏదైనా పనులు చేసుకోవాలి, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఇరువురు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యపోయేటువంటి సమస్య, మరి ఒక కార్యకర్త ఎడిక్ట్ అయ్యి బయటకు వచ్చి అంతలా పార్టీ ఇన్ఛార్జి భర్త మీద విమర్శలు చేయడానికి గల కారణాలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదైనా ఒక నియోజకవర్గంలో క్యాడర్ను మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేల పట్ల కూడా ఒక 4-5 నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయితే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది, ఎందుకంటే 2024లో జెండా మోసిన కార్యకర్తలు పట్టించుకోవటం లేదనేది కొంత వినపడుతున్నటువంటి అంశం. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పసిగట్టారు. వారికి కొన్ని సలహాలు సూచనలు చేశారు, గ్రేడ్లు ఇచ్చారు, మార్కులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా కార్యకర్తలను కొంత మరి ఎడిక్ట్ అవుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తున్నటువంటి అంశం. దర్శిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమిలో గనక విభేదాలు, ఎందుకంటే మనకి రేపు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. దర్శి మున్సిపల్ ఎలక్షన్ అంటేనే మనం గతంలో చూసాం. 2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్నా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకోవటం జరిగింది. అంతలా పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి సోమేపల్లి శ్రీనివాసరావు పట్ల అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ఎందుకు మరి గాడి తప్పిందా అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని అక్కడ మనకి వినపడుతున్నటువంటి అంశం. ఇప్పటికైనా దర్శి కాన్స్టిట్యున్సీలో ఆ సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా దర్శి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలతో కూర్చొని మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఏ ఇబ్బందులు రాకుండా లోకల్ గా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జితో కోఆర్డినేట్ చేసుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోవాలని కొంత చెప్తా ఉన్నారు. అదేవిధంగా లోకల్ గా అధిష్టానం కూడా కలగజేసుకుని దర్శి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కూడా క్యాడర్లకు ఇంకా మరింతగా కూడా మరి క్యాడర్కి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని వారంతా కోరుతా ఉన్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నికలు, లోకల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి ఇప్పటి నుంచే సమాయత్తం కాకపోతే దర్శిలో కూటమికి ఎదురు దెబ్బ తగులుతుంది. జనసేన ఇటు బీజేపీని కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మండలాల్లో దర్శి కానీ, కురిచేడు కానీ, ముళ్ళమూరు కానీ, తాళ్ళూరు కానీ ఈ మండలాల్లో గనక తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను మరింత మరి ఎడిక్ట్ చేసుకుంటూ వారి ఇబ్బందులు గమనిస్తూ వారితో మమేకమవుతూ ముందుకెళ్లాలని మరి కోరుతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి క్యాడరు. ఇప్పటికైనా దర్శిలో రాజకీయంగా కూడా మరింత దూకుడు పెంచాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం మరి.